ప్రకటన గ్రంథం 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములో నరకాగ్ని గుండమునకు వెళ్ళే మనుషుల యొక్క పట్టి, వారి పేర్ల పట్టిక ఇక్కడ వ్రాయబడి ఉన్నది. సమాజంలోని భిన్న వర్గముల వారు తప్పక నరకాగ్ని గుండానికి వెళతారట. నరకాగ్నిని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మాట్లాడారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు అని మన ప్రభువైన యేసు స్పష్టముగా ప్రశ్న వేశాడు. నరక శిక్ష అనేది మానవ జాతికి పొంచి ఉన్న ఒక ఘోర ప్రమాదం. నరకం అనేది ఏదో ఒక ఊహాజనితమైనటువంటి భావన కాదు. సర్వజ్ఞుడైన యేసునాథుడు మరణమునకు అవతల నరకం అనేది ఒకటి ఉన్నదని స్పష్టముగా ఆయన బోధించారు. ప్రియులారా, మనిషి మరణించిన తరువాత ఏమి జరుగుతుంది, మనిషి మరణించిన తరువాత ఏమి జరుగుతుందనే విషయంలో ఈ లోకములోని భిన్న మతాలు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మనం భారతదేశంలో ఉన్నాం. మన భారతదేశంలో ప్రాచీన కాలము నుండి భారతీయ వేదాంతం బోధిస్తూ ఉన్న విషయం ఏమిటంటే, మనిషి చనిపోక తప్పదు. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు, తప్పకుండా చనిపోవాలి. చనిపోయిన తరువాత వాడు మళ్ళీ జన్మనెత్తుతాడు అనే పునర్జన్మ సిద్ధాంతం మన దేశంలో బలంగా వేళ్ళూనుకుంది. పునరపి మరణం, పునరపి జననం, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక. ఈ జనన మరణ చక్ర పరిభ్రమణంలో జీవులన్నీ ఉన్నాయి అనే సిద్ధాంతం మన దేశంలో బలంగా వేళ్ళూనుకుంది. భగవద్గీతలో చెప్పబడినటువంటి సారాంశం అదే. మనిషి యొక్క శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ అనేది నీటిలో ముంచితే నానదు, అగ్నిలో వేస్తే కాలదు. నీట నానదు, అగ్ని చేత కాలదు. పాత బట్టలు వదిలేసి కొత్త వస్త్రాలు కట్టుకున్నట్లు వ్యాధి చేత గాని, వృద్ధాత్మము చేత గాని కృషించిపోయిన ఈ పాడు శరీరాన్ని వదిలి జీవుడు వెళ్ళిపోయి కొత్త శరీరం తొడుక్కుంటాడు, కొత్త కోటు తొడుక్కున్నట్టు. బట్టలు మాసిపోయినాయి, చిరిగిపోయినాయి, బట్టలు వదిలేసి మళ్ళీ కొత్త బట్టలు తొడుక్కున్నట్లుగా జీవుడు నిరంతరం పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించుకుంటాడని మన దేశంలో పెద్దలు చెప్తారు. అయితే బైబిల్ గ్రంథం చెప్పేది ఏమిటనగా, మరణించిన తరువాత మరలా పుట్టుట అనేది లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడను. ఇట్స్ అపాయింటెడ్ అంటు మెన్ వన్స్ టు డై, ఓన్లీ వన్స్ టు డై. ఒకసారి మాత్రమే మరలా పుట్టడం, మరలా చచ్చుట అనేది బైబిల్ ఒప్పుకోవడం లేదు. సరే, నీ బైబిల్ ఒప్పుకోకపోతే మేమేం చేయాలండి? మా దేశంలో మాకు ఈ నమ్మకం, ఆ దేశంలో వాళ్ళకి ఆ నమ్మకం. నీ బైబిల్ ఒప్పుకోకపోతే సరిపోయింది ఏంటి? నీ బైబిల్ చెప్పింది మేము ఒప్పుకోం, మేము చెప్పింది నీ బైబిల్ ఒప్పుకోదు.
ఇక్కడ ఎవరంటే స్టాండర్డు, ఎవరు ప్రామాణికం, ఎవరి మాట ప్రామాణికం అండి? మన దేశంలో ఈ నమ్మకం ఉంది. ఇదేదో ఇప్పుడు మీరు అమెరికా మతం, ఇస్రాయేల్ దేశంలో పుట్టిన మతాన్ని పట్టుకొచ్చి ఇక్కడ చెబుతున్నారు. మీరు కాదంటే సరిపోయిందా అనొచ్చు. అయితే ప్రియులారా, మరణమునకు అవతల ఏమి జరుగుతుంది అనే విషయంలో చెప్పడానికి ముందు యోగ్యులెవరు? హూ ఈజ్ ద మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ టు స్పీక్ concerning this great important subject of what happens to man after he dies? Who is the qualified person? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు చెప్పడానికి యోగ్యుడు ఎవరు అనేదో ప్రశ్న. ఎవరు చెప్పిన మాట మనం నమ్మగలం? ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను. జర్మనీ దేశంలో రోడ్లు ఇలా ఉంటాయంట, భవనాలు ఇలా ఉన్నాయంట, అధ్యక్ష భవనం ఇలా ఉందంట అని మన ఊళ్ళో ఒక అతను చెప్తూ ఉన్నాడు. అందరూ వింటూ ఉన్నారు. ఓహో, జర్మనీలో ఇలాగుందా, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వాతావరణం అన్నీ వాడు చెబుతున్నాడు, మనం వింటూ ఉన్నాం. కాసేపు అయ్యారు, ఎవరికి అనుమానం వచ్చిందే, జర్మనీలో ఇలాగుంది అలాగుందని చెబుతున్నావు, అసలు నువ్వు వెళ్ళొచ్చావు అక్కడికి? మీరంటే నేను వెళ్ళలేదండి అని అనుకుంటున్నానండి. అక్కడికి వెళ్ళి వచ్చిన వాడు ఒకడు ఉన్నాడు. అతడు చెప్తాడా, వాడు చెప్పింది కొంతవరకు మాత్రం నిజం, అసలు నేను వెళ్ళి చూసి వచ్చాను కదా. ఇదిగో మీ ఇద్దరు అవుననొకడు కాదనొకడు, మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయబాకండి. అసలు ఎవరు వెళ్ళొచ్చాడు, మీ పాస్పోర్ట్ చూపెట్టండి. ఆ పాస్పోర్ట్లో జర్మనీ దేశపు ప్రభుత్వము మా దేశంలోకి రావచ్చు అని వీసా ముద్ర వేసిన పాస్పోర్టు ఈ రెండో వాడి దగ్గర ఉంది. వెళ్ళి వచ్చిన వాడేమో ఒక మాట చెబుతున్నాడు, ఇక్కడ కూర్చొని ఊహించుకున్న వాడు ఒక మాట చెప్పాడు. అసలు ఆ దేశం ఎలాగుందో వెళ్ళొచ్చినోడి మాట నమ్ముతారా, ఇక్కడే ఉండి ఊహించుకున్నోడి మాట నమ్ముతారా? మీరు వెళ్ళి వచ్చిన వాడు చెప్పిందే నమ్మదగిన మాట. మరణములకు అవతల ఏముందో మనకు చెప్పడానికి ప్రపంచ మానవ చరిత్రలో ఒకే ఒకడు యోగ్యుడండి. మనకెవరైనా మరణానికి అవతల ఏముందో చెప్పడానికి యోగ్యుడు కావాలంటే అతడు అవతలికి వెళ్ళి వచ్చిన వాడై ఉండాలి. ఎందరో మహానుభావులు వచ్చారు, అవతార పురుషులుగా కొనియాడబడ్డారు, కొత్త కొత్త వేదాంత సిద్ధాంతాలు కనిపెట్టి బోధించి ప్రచారం చేశారు. ఎందరో మత స్థాపకులు, సామాజిక సంస్కర్తలు, వేదాంత పండితులు ఎందరో వచ్చారు, చచ్చారు, మళ్ళీ యువతలికి రాలేదుగా, అదే వెళ్ళిపోయారు. మరణమునకు అవతలికి ఒకసారి వెళ్ళి మళ్ళీ యువతలికి వచ్చిన మనుషులు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచ చరిత్రలో? ఎవరైనా ఉన్నారా? అసలు చనిపోయి అవతలికి వెళ్ళి మళ్ళీ ఈ లోకానికి వచ్చిన ఏకైక వ్యక్తి మన ప్రభువు యేసుక్రీస్తు. ఇక మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా ఊహల గురించి మాట్లాడారు, ఊహించుకున్నారు. మరణములకు అవతల ఉన్న అనుభవాన్ని కళ్ళారా చూసి మళ్ళీ వచ్చిన వాడు ఈ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడున్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాట నమ్మడమే తెలివైన పని. కానీ వెళ్ళని వాడు, చూడని వాడు, నాకు ఇలా తట్టింది, నాకు ఇలా తోచింది, ఇలా ఉండొచ్చు అనుకుంటున్నాను, అనిపిస్తోంది అని చెబితే, బాబు నీకు అలా తోచవచ్చు, నీకు తోచడం కాదు, నాకు గమ్ము చూసొచ్చావా అది చెప్పు. మరణములకు అవతల ఉన్న దాన్ని వచ్చి అవతలకు వెళ్ళి వచ్చిన క్రీస్తునాథుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటంటే, అగ్నిగుండము అనే ఒక భయంకర ప్రదేశం ఉన్నది. హెల్ ఈజ్ ఫర్ రియల్, ఇట్స్ నాట్ అన్ ఇమాజినరీ, ఇట్స్ నాట్ ఇమాజినరీ థింగ్. హెవెన్ ఈజ్ రియల్ థింగ్. ఊహాజనితమైన విషయం కాదు, రియల్గా నిజంగా. మార్కు సువార్త 9వ అధ్యాయం 48
నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఆరదు. మనుషులు ఒకసారే చచ్చిపోతారు. ఏమండి, రకరకాలుగా మనం రకరకాల సిద్ధాంతాలు కల్పించుకున్నాం సత్యాన్ని మరిచిపోయి. మనుషులు ఒక్కసారే మరణిస్తారు. ఆ తర్వాత వాడు దేవునితో సమాధాన పడిన వాడైతేనేమో దేవుని దగ్గరికి వెళతాడు. దేవునితో సమాధానం లేకుండా చచ్చిపోయిన వాడైతే అగ్నిగుండములోనికి వెళతాడు. ఆత్మ నీట నానదు, అగ్ని చేత కాలదు అనేది ఈ లోకపు అగ్ని వరకే వాస్తవం. ఆత్మ ఈ లోకపు అగ్ని చేత కాల్చబడదు. కానీ ఆత్మను కూడా కాల్చగలిగిన అగ్ని ఒకటి ఉంది. ఆత్మను కూడా కాల్చగలిగిన అగ్ని ఉంది. అది అక్కడెక్కడో ఉంది, సుదూరాన అంతరిక్షంలో ఉంది. చూడారా, నరకాన్ని గురించి ఇంత గట్టిగా చెబుతున్నావు, నువ్వు చూసొచ్చావా అని అడిగేవాళ్ళు ఉంటారు. ఏమండి, చూసొచ్చావా అని అడిగేవాడు ఒట్టి బుద్ధిహీనుడండి. కొన్ని చూడకుండా నమ్మాలి. నరకాన్ని చూసొచ్చావా అంటే ఏంటి చూసొచ్చేది? ఇదేమో తాజ్మహల్ అనుకున్నావా, కాకినాడ పోయామనుకున్నావు? ఏంటి చూసొచ్చేది? అక్కడ చూసి మళ్ళీ వచ్చే పని ఉంటే సువార్త ఎందుకండి చెప్పడం? రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని కష్టపడి సువార్త ఎందుకు చెబుతున్నావు? ఒకసారి నరకమును చూసిన వాడు మళ్ళీ వచ్చే పని లేదు. అక్కడ ఉండిపోతాడు అంటాడు. చూస్తూ అలా ఉండిపోవాల్సిన యుగయుగాలు. చూస్తేనే దాన్ని నమ్మను అంటున్నారు. అంటే వీడిని నమ్మించాలంటే దేవుడు నరకానికి పంపించాలన్నమాట. నరకానికి వెళ్ళి ఓహో అప్పుడు కన్విన్స్ అవుతాడు. ఆహా నిజమేనండో, నేనేంటో అనుకున్నాను. నాకు వాళ్ళు ప్రసంగాలు చేస్తుంటే ఏమో అనుకున్నాను. నిజమేనండో నరకం ఆహా ఉంది. ఇప్పుడు నాకు అర్థమైనది. కాబట్టి దేవదూత గారు గేట్ తీయుడి, ఇప్పుడు అర్థమైనది, నేను బయటికి పోయేదను, ఇప్పుడు పోయి బాప్తిస్మం పొందేదను అంటే మెడకాయ పట్టుకుని లోపలికి నడుతాడు. ఎవరు నువ్వు? మళ్ళీ బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. సైకిల్ పంపులో గాలి కొడితే ఇటు నుంచి లోపలికి వెళ్ళొద్దు కానీ అటు నుంచి మళ్ళీ రాదు. నరకంలో గేట్ ఎటువంటి గేట్ అంటే లోపలికి వెళ్ళడానికి తెరుచుకుంటుంది కానీ బయటికి రావడానికి తెరుచుకోదు. ఏమైనా ఎక్కడ నేర్చుకొచ్చే చదువు చూసేదంట నమ్మకం వదిలిన చెప్పి వెళ్ళి బాప్తిసం ఉంటాడంట. కుదరదు. ఒకసారి నరకాన్ని చూసిన తర్వాత ఇక అక్కడే ఉండాలి. యుగ యుగాలు 100 సంవత్సరాలు నరకంలో ఉండి ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి, ఇక 100 ఏళ్ళు చెల్లు, 100 ఏళ్ళు బతికాను, 100 ఏళ్ల పాపాలకు 100 ఏళ్ళు కాలేను, లెక్క చెల్లు చీట అయిపోయిందిగా, ఇంక వదిలేసేయండి. పిల్లకాలం కాలుస్తూనే ఉంటారా ఏదో 30-40 ఏళ్ళు పాపాలకి? అసలు నీ వాదనకు జవాబు చెప్పేవాడే ఉన్నాడు అక్కడ. నరకం అనేది చాలా దారుణమైన స్థలం. ఓ విను సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ విను సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగములో నయందు వెదకిన నీకు పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగములో నయందు వెదకిన నీకు పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ విను సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. పాపులకెల్లను దొరికేది జీతము నరకము సున్నండి, పాపులకెల్లను దొరికేది జీతము నరకము సున్నండి. ఎంత ధనులకైనా ఆ నరకం తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి. ఎంత ధనులకైనా ఆ నరకం తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి.
సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమంది. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమంది. అగ్ని ఆరదు కాలెడు వారికి చావు రాదు సుంది. విడుదల పొందలేరు అంది. ఓ విను సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకోదురండి. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకోదురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మంది. పాపము పాపదేవు అంది. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మంది. పాపము పాపలేవు అంది. ఓ విను సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమంది. దేవుని బిడ్డలారా, నరకం అంటే చాలాసార్లు రకరకాల జోకులు వేసుకుంటాం, కార్టూన్లు వేస్తుంటారు. అలా నవ్వుకునే పరిస్థితులు ఉండవండి. అందుకే ఆ చరణం రాశారు. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమంది. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమంది. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుంది. విడుదల పొందలేరు అంది. అగ్ని ఆరదు కాలెడి వారికి చావు రాదు సుంది. విడుదల పొందలేరు అంది. ఓ విను సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. పిల్లరా, నరకం అనేది చాలా భయంకరమైన ఒక ప్రదేశం. పిల్లరా, నరకాన్ని చూసొచ్చావా అంటే చూడకుండానే నమ్మాలి అని ఇందాక చెప్పాను. కానీ ప్రియులారా, ముక్కుసూటిగా చెప్పాలంటే నరకాన్ని చూసొచ్చావా అనే మాటకు జవాబు చెప్పాలంటే నిజంగా నేను చూశానని చెప్పాలండి. నరకం అనే భయంకరమైన ప్రదేశాన్ని నేను నా కళ్ళతో చూశా. కొన్ని విషయాలు ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గాని అర్థం కావు. నేను 77వ సంవత్సరం నుండి 80వ సంవత్సరం దాకా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూ ఉండగా నేను మంచి భక్తి గల క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను. బైబిల్ చాలాసార్లు అప్పుడే చదివేశాను. చాలా జ్ఞానము, జ్ఞాపక శక్తి, ధారణ శక్తి, వాదన, పటిమ అన్ని దేవుడిచ్చాడు. నాతో మాట్లాడాలంటే సంఘంలో పెద్దలు భయపడుతుండేవాడు. అమ్మో, అబ్బాయితో మాట్లాడలేమండి, చాలా జ్ఞానం అని చెప్పుకోవడం చాలాసార్లు నా చెవిని పడింది. కనుక నేను అనుకుంటున్నాను చాలా మంచివాడిని. సినిమాకి వెళ్ళను, ఎట్లాంటి పాపం ఎప్పుడు నాకు తెలిసి నేను చేయలేదు, నేను చాలా మంచివాడిని అనుకుంటున్నా. ఒకరోజు నా ఫ్యాక్టరీ నుంచి ఇంటికి బస్సులో వస్తుండగా నా ప్రక్కన సహోదరుడు హెరాల్డ్ ఆఫ్ హిస్ కమింగ్ అనే ఒక మ్యాగజైన్ చదువుతున్నాడు. హెరాల్డ్ ఆఫ్ హిస్ కమింగ్ అనే మ్యాగజైన్ సెంట్రల్ స్ప్రెడ్ లో ద గ్రేటెస్ట్ సిన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ప్రేయర్లెస్నెస్ అనే మాట చదివా. క్రైస్తవుడు చేయదగిన అతి గొప్ప పాపం, క్రైస్తవుడు చేయగలిగే అతి గొప్ప పాపం ప్రార్థన చేయకపోవుట అని ఎవరో భక్తుడు ఒక ఆర్టికల్ రాశాడు. అది చూసి కన్ను తిన్నాను. అప్పటిదాకా ఏమనుకుంటున్నానంటే నేను మంచోడిని అనుకుంటున్నా. అసలు అన్నిటికంటే ఘోర పాపం నేనే చేస్తున్నాను నాకు అర్థమైంది. అది తీసుకొని చదివాను. హృదయం గడగడ వణికిపోయిందండి. వ్యభిచారము కంటే, విగ్రహారాధన కంటే, అన్నిటికంటే ఘోర పాపం నేను చేస్తున్నాను. నాలో ఉంది, ప్రార్థన చేయడం లేదు. బైబిల్ విపరీతంగా చదివేవాడిని. బుక్ వామ్ అన్నమాట, పుస్తకాల పురుగును. కానీ నాలెడ్జ్ పెంచుకుంటున్నాను తప్ప దేవుడితో సహవాసం చేయట్లే.
ఆ రోజు బస్సు దిగుతూ తీర్మానం చేశా, ప్రభువా నన్ను క్షమించు, నేను ఘోరమైన పాపం చేస్తున్నాను, ప్రార్థన కొరకు నేను సమయం ఇవ్వట్లేదు, నాయన క్షమించని బస్సు మెట్లు దిగుతూ తీర్మానం చేశా. ఉదయాన్నే వెళ్ళి నెక్స్ట్ మార్నింగ్ తలార స్నానం చేసి మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థనలు మోకరించా. అసలు కుదరట్లే కాన్సన్ట్రేషన్. ప్రసంగాలు చేయడం గొప్ప సంగతి కాదండి, ఎవడేం చేస్తాడు ప్రసంగాలు. దేవునితో ఒక 2 గంటలు ఏకధాటిగా మాట్లాడగలిగిన వాడు నిజమైన భక్తుడు. మామూలు క్రైస్తవులకు అసలు నంబరే కలవదని ఎంగేజ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన చేస్తాం, చాలాసార్లు మన ప్రార్థన ఎలాగుంటుందంటే మోకరించి స్తోత్రం అంటుంటాం, కానీ మనసు లోక సంచారం అంతా చేసి వస్తుంది. చూసేవాడు అనుకుంటాడు గంట సేపటి నుంచి మోకాళ్ళ మీద ఉన్నాడండి, ఎంత భక్తుడండి. వాడు మోకాళ్ళ మీద ఉన్నాడు కానీ మనసు అంతా ఈ లోకంలో ఆత్మీయ కళ్ళ ముందు పాప సంబంధమైన దృశ్యాలు. మనస్సు వెళ్ళి ఎక్కడో ఏదో ఆలోచించుకోవటం. చాలాసేపు ఆలోచించుకున్నాక ఎప్పుడుకో గ్రహిస్తాం, అరే ఏంటబ్బా నేను మోకాళ్ళ మీద ఉన్నాను, ఇవన్నీ ఆలోచిస్తున్నాను. ఉలిక్కిపడి మళ్ళీ వచ్చిపడి స్తోత్రం క్షమించిన ఆయన ఇప్పటి నుంచి మొదలు పెడతాం. మళ్ళీ ఒక్క 10 క్షణాలు అయిందో లేదో మళ్ళీ వెళ్ళిపోతాడు ఎక్కడికో. నంబరే దొరకదండి, ఎంగేజ్ వస్తుంది, ఎప్పుడు లైన్ క్లియర్ ఉండదు. ప్రార్థన చేయడం ఎంత కష్టమో ఒకసారి చేసి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ప్రసంగాలు ఏముందండి, ఎవరైనా చేయగలరండి. ఓ రెఫరెన్స్ బైబిల్ కొనుక్కునేది ఏదో ఒక 7 అంశాలు పట్టుకు, ఏదో ఏ అంశమైనా ఎక్కడెక్కడ రెఫరెన్స్లు ఉన్నాయో ఇప్పుడు అన్నీ డిక్షనరీలు, కంకార్డెన్స్లు, రెఫరెన్స్ బైబిళ్ళు అన్నీ ఉన్నాయి. ప్రసంగం ఎవరేం చేయగలరు. అసలు మనందరికంటే గొప్ప ప్రసంగికుడు వాడు సైతానేనండి. వాడు చేసిన ప్రసంగం ఎవరు చేయలేరు. ఎంత గుండెలు తీసిన బంట అంటే యేసయ్యకే బోధ చేస్తున్నాడు. దేవుని కుమారుడు యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో లేఖనం ఇలాగ చెప్పుచున్నదని యేసు ప్రభుకే బోధ ఎత్తుకున్నాడు. ఎన్ని గుండెలండి వాడికి. ప్రసంగాలు పెద్ద విషయంగా వివరించవచ్చు. మోషే మాటలాడినట్లు, పౌలు భక్తుడు మాటలాడినట్లు దేవునితో మాట్లాడగలిగిన వాడే నిజమైన భక్తుడు. ప్రియులారా, ఆ అనుభవం లేదు నాకు అప్పట్లో. వెళ్ళాను పైకి, ఆ మిద్దె మీదకి, డాబా మీదకి, అసలు కుదరట్లే నెంబరు. గంట సేపు కష్టపడి కిందకు వచ్చేసాను. ప్రతిరోజు అలాగే వెళ్ళి పట్టు వదలకుండా మళ్ళీ ప్రయత్నం. ఎప్పటికో 15 రోజులు నేను ప్రయత్నించాక ఒక 10 నిమిషాలు ఏకాగ్రత వచ్చింది. అతి కష్టమే. అలాగే 20 నిమిషాలు, 40 నిమిషాలు, తర్వాత గంట, 2 తెలియదు. ఇక టైం ఎప్పుడూ గడిచిపోయి తెలియదు. ప్రార్థనలోకి వెళ్ళిపోయేవాడిని, అన్ని అంశాలు విజ్ఞాపన చేసి, పరలోక దర్శనాలు చూసి, ప్రభు స్వరాన్ని విని, ఎప్పుడో టైం చూసుకుంటే 2 గంటలు అయిపోయిందని అప్పుడు ఆశ్చర్యపడేవాడిని. అది 5 నిమిషాల్లాగా ఉంది. అలా గడిచిన తరువాత ఒకరోజు మామూలుగానే ప్రతిరోజు మాదిరిగానే ఉదయం 4:30కి లేచి తలార స్నానం చేసి ప్రార్థనలు మోకరించా. ఇలాగ పెద్ద విశాలమైన గ్రౌండ్, క్రిక్కిరిసిన జనం, అదొక పెద్ద అగ్ని సముద్రం అండి. మనుషులు కూర్చుండేది ఇలాగా. కొందరు కింద పడి దొర్లుతున్నారు, కొందరు మెలికలు తిరిగిపోతున్నారు, అరుస్తూ హాహాకారాలు. అన్ఎక్స్పెక్టెడ్ విజన్. నేను అడగలేదు, దేవా నాకు దర్శనం మిమ్మల్ని అడగలే. నాకు తెలియదు, అనుకోలేదు, ఎదురు చూడలేదు. ఆ ఘోరమైనటువంటి ఆ దృశ్యం చూడగానే ఆ అగ్ని సముద్రానికి యువతల ఒడ్డుంది కానీ అవతల దారి కనిపించట్లా. ఎక్కడున్నారు, ఎన్ని కోటాను కోట్లో నాకు తెలియదండి. 100,000 కోటాను కోట్ల మంది. ఎటు చూసినా సముద్రం, అగ్ని, ఎర్రగా అగ్ని కాలుతోంది, జ్వాలలు ఎగుస్తూ ఉన్నాయి. అందులో జనం ఉన్నారు, మెలికలు తిరుగుతున్నారు, దొర్లుతున్నారు. కొంతమంది ఏమో ఏదో అలా కాదు, ఇది అన్యాయం అంటూ ఉన్నారు రకరకాలుగా. చూడగానే నాకు తెలియకుండా ఘోరంగా నా ఇంట్లో ఎవరో ఒక మనిషి చచ్చిపోయినట్టుగా దుఃఖం వచ్చేసి ఘోరమని ఏడ్చా. ప్రభువా వారిని రక్షించు, ఈ బాధ నేను చూడలేను. ప్రభువా ఎలాగైనా డూ సంథింగ్ అబౌట్ ఇట్. లార్డ్ సేవ్ దెమ్ ఫ్రమ్ దిస్ ఫైర్, సేవ్ దెమ్ ఫ్రమ్ దిస్ అగ్ని. ప్రభువా ఈ వేదం నుంచి రక్షించు. ఏడుస్తున్నాయి, నాకు తెలీదు. 2 గంటలు అలా ఏడ్చాక వెనుక వచ్చి చూస్తే 2 చెంబుడు నీళ్లు ఒలికిపోయినట్టుగా అంత బండలు తడిసిపోయినాయి. బరువెక్కిన గుండెతో దిగా
మళ్ళా రేపు ఉదయం వెళ్ళా, మోకరించగానే అదే దర్శనం, మోకరించగానే అదే దర్శనం. మళ్ళీ ఒకరోజు. ప్రియులారా, నా మాట నమ్మండి, 100 సార్లు అదే దర్శనం. ఆ ముఖాలుగా నాకు పరిచయం అయిపోయినాయి. నా సాక్ష్యం అంతా ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఆనాడు ఆ దర్శనం నేను చూసి ఉండకపోతే నా ఉద్యోగం వదిలిపెట్టనండి. నరకాన్ని చూసి వచ్చామంటే చూశాను కనుకనే, నరకానికి ఒక మనిషి వెళ్ళడం ఎంత భయంకరమో నాకు తెలుసు కనుకనే నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను, ఆరోగ్యం నిర్లక్ష్యం చేశాను, సర్వము నిర్లక్ష్యం చేసి నేనే ఖర్చు అయిపోయినా, నాకున్నదంతా ఖర్చు అయిపోయినా కొన్ని ఆత్మలను అగ్ని నుంచి బయటికి లాగాలని బాధతో నా ఆరోగ్యం కంటే, కుటుంబం కంటే, ప్రాణం కంటే కొంతమంది రక్షణ పొందడం ముఖ్యమనే భారంతో బయలుదేరా. దేవుని బిడ్డలారా, నరకమును గూర్చి ఎవరు కూడా అవలీలగా ఎంచొద్దు. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ బాధ సహింపనలవి కాని బాధ. అక్కడ నుండి ప్రార్థన చేస్తారండి. ఇప్పుడు ప్రార్థన కూటమి పెడితే రాని వాళ్ళందరూ అప్పుడు ఎప్పుడు ఎడతగని ప్రార్థనే. ఓ దేవా దేవా కరుణించు, క్షమించు, ఇకనైనా జాలి కలుగదా అంటానే ఉంటారు. కోట్ల యుగాలు అలాగే గడిచిపోతూ ఉంటాయి. Hell is a place where we will pray, but God will not listen. ఆ ధనవంతుడు పాతాళంలోకి పోయిన తర్వాత ప్రార్థన చేశాడు. ఒక భక్తుడు అన్నాడు, the rich man was praying in the wrong place to the wrong person at a wrong time. ఆ ధనవంతుడు ప్రార్థన చేయకూడని స్థలంలో చేస్తున్నాడు, ప్రార్థన చేయకూడని మనిషికి ప్రార్థన చేస్తున్నాడు, తప్పు టైంలో చేస్తున్నాడు. వాడు అక్కడ కాదు ప్రార్థన చేయాల్సింది, మరణించక ముందు, కన్ను మూయక ముందు ఈ భూమి మీద చేస్తుంటే ఫలితం ఉండేది. నరకానికి ఎవరు వెళ్ళొద్దు. అవసరమైతే ఎంత ఖరీదైనా, ఎంత కష్టమైనా, ఎంత త్యాగమైనా చేద్దాం, దాని నరకం మాత్రం తప్పించుకోవాలి. పిల్లరా, అగ్నిగంధకములతో మండు గుండములో మనుషులు పడిపోతున్నారు కోటాన కోట్ల సంఖ్యలో. చదివిన మూల వాక్యములో మనం చూసినట్లయితే మానవ సమాజములో నుండి మనుషులు అగ్నిగంధకాల గుండములోనికి ఎందుచేత వెళతారో దానికి కారణమైనటువంటి కొన్ని పాపములు ఇక్కడ చెప్పబడినవండి. ఎన్ని పాపాలు తెలుసా? ఎన్ని రకాల పాపములు చేసి ఎన్ని రకాల వర్గాల మనుషులు నరకానికి వెళ్తారో చెప్పాడు. మొదటిది పిరికివారు, రెండవది అవిశ్వాసులు, మూడవది అసహ్యులు, నాలుగవది నరహంతకులు, వ్యభిచారులు, ఐదవది మాంత్రికులు, ఆరవ వర్గం విగ్రహారాధకులు, ఏడవ రకం అండి, ఏడవ సమాజం అబద్ధికులు, 8 మంది, 8 రకాల సమాజములున్న 8 రకముల వర్గముల మనుషులు ఉన్నారు. అయితే 8 రకముల పాపాలని కాదు, 8 రకాల మనుషులు. అందులో ఒకడు అబద్ధికుడు అన్నాడు, ఇంకొకడేమో విగ్రహారాధకుడు అన్నాడు, మరి ఒకడు వ్యభిచారి, ఇంకా కొంతమంది ఏమో మాంత్రికులు, నరహంతకులు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఈ రాత్రి నా అంశం ఏమిటంటే, ఈ విగ్రహారాధకులు లేక ఇతరులు ఉన్నారు, కొంతమంది వ్యభిచారం చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, మనుషులను చంపేవాళ్ళు, వీళ్ళు ఎలాగో నరకానికి వెళ్తారు. సరే, ఈ విగ్రహారాధన అనే దాన్ని కొంచెం జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, హృదయములలోనే, నా ప్రజల హృదయములలోనే విగ్రహములు ఉన్నవి. విగ్రహం అంటే అర్థం ఏంటంటే దేవునికి చెందవలసిన స్థానం. విగ్రహం అంటే అర్థం ఏంటంటే దేవునికి చెందవలసిన స్థానము దేనికిచ్చినా అది విగ్రహం. దేవుణ్ణి ప్రేమించినంతగా దేవుని కంటే ఒక డబ్బును ప్రేమిస్తే అదే నాకు విగ్రహం. అంచేత అదొక్కటి కాస్త స్పెషల్ కేసు, అలా ప్రక్కన పెడదాం. అన్ని
మతముల వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, నరహంతకులు నరకానికే వెళ్తారు, వ్యభిచారులు నరకానికే వెళ్తారు. కానీ ప్రియులారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నరకమునకు వెళ్ళే మనుషులలోని మొట్టమొదటి వర్గం పిరికివారు, నరకానికి పోయే మంచివాళ్ళు. అంటే వీడు పిరికివాడు అనేవాణ్ణి నరహంతకునికి వేరుగా చెప్పాడు. అంటే వాడు నరహంతకుడు కాదు. అబద్ధికులు అనేవాడిని వేరే వర్గం చెప్పాడు కాబట్టి వీడు అబద్ధికుడు కాదు. వ్యభిచారులు వేరే వర్గం చెప్పాడు, వీడు వ్యభిచారి కూడా కాదు. వాడు వ్యభిచారి కాదు, అబద్ధికుడు కాదు, హంతకుడు కాదు. కానీ ముందు అందరికంటే ముందు వాడే నరకానికి వెళ్తున్నాడు. ఎందుకని? ఒక మనిషిని చంపలేదు, వ్యభిచారం చేయలేదు, అబద్ధాలు ఆడేవాడు కాదు, విగ్రహారాధన చేయలేదు. మరి ఎందుకు వాడు నరకానికి వెళ్తున్నాడు? నరకమునకు వెళ్ళే మంచివాడు వాడు. ఈ పాపాలేం చేయలేదు, మాంత్రికుడు కూడా కాదు, కానీ వాడు నరకానికి వెళ్తాడు. నేను ఒక మాట చెబుతున్నప్పుడు గమనించండి. మానవులలో, మనుష్య సమాజంలో మన దృష్టికి మంచివారుగా కనబడుచున్న వారెందరో రేపు నరకానికి వెళ్ళబోతున్నారు. ద సాడెస్ట్ ఫ్యాక్ట్ అండి, అత్యంత విషాదకరమైన సత్యం. ఎందుకో తెలుసా ప్రియులారా? నేను చెబుతున్నా, గమనించండి. మొట్టమొదటిది భయము లేక పిరికితనం. దేవుని బిడ్డలారా, రక్షణ పొందాలంటే ఏం కావాలి? మొట్టమొదటి విషయం విశ్వాసం ఉండాలి, దేవుని కృప ఉండాలి, సువార్త వినాలి, ఎన్నెన్నో చెబుతాం. నేను చెప్పేది ఏమిటంటే, ఒకడు రక్షణ పొందాలంటే సువార్త వినవలేను అనే స్టేజ్లో పిఠాపురములు లేరు. ఎందుకంటే బోల్డన్ని సార్లు సువార్త విన్నాం మనం. ఎందరో భక్తులు వచ్చారు, స్వదేశ విదేశ భక్తులు వచ్చారు, సువార్త ప్రకటించారు మనకు. కనుక సువార్త వినాలి అనే అవసరం ఇప్పుడు ఇంకా మనకి ఇప్పుడు లేదు. ఇంకా వినలేదు అనే అవసరం అనే పరిస్థితి కూడా లేదు. విన్నాం, వేలసార్లు సువార్త విన్నాం. ఒకడు నరకమును తప్పించుకోవాలంటే, రక్షణ పొందాలంటే మొట్టమొదటి విషయం అతడిలో ఉండకూడనిది పిరికితనం ఉండకూడదు. కారణం ఏంటంటే ప్రియులారా, రక్షణ పొందడానికి తెగింపు కావాలి, ధైర్యం కావాలి. ధైర్యవంతులు మాత్రమే రక్షణ పొందగలరు. దయచేసి లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభువుని అడిగారండి శిష్యులు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అడిగారు. ఏమంటే రక్షణ పొందువారు కొద్ది మందేనా? దానికి ప్రభువారు ఇచ్చిన సమాధానం వినండి జాగ్రత్తగా. అందుకు ఆయన ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అనలేదు, ప్రవేశింప పోరాడుడి. అంటే అర్థం ఏంటి? అసలు పోరాడడం అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అవతల వాడు ఒకడెవడో మనల్ని ఆటంకపరుస్తుంటే మనం పోరాడాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, రక్షణ మార్గం ఏదో వాడికి బాగా తెలుసు, ఫలానా ద్వారంలో ప్రవేశిస్తే నాకు రక్షణ కలుగుతుందని అతడు ఒప్పించబడ్డాడు. రక్షణ పొందాలని ఆయన తీర్మానించుకున్నాడు. ఆ ద్వారం దగ్గరికి నిలబడ్డాడు, లోపలికి వెళ్దాం అనుకుంటున్నాడు. అతన్ని లోన ప్రవేశించకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి, కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారు. ఎప్పుడైతే నీవు రక్షణ పొందాలి అనుకుంటావో లోకమంతా నీకు విరోధం అవుతుంది, నీ బంధువర్గం నీకు విరోధం అవుతుంది, నీ కుల పెద్దలు, ఊరి పెద్దలు, గ్రామ పెద్దలు నీకు విరోధం అవుతారు, నీ కుటుంబ సభ్యులే నీకు విరోధం అవుతారు. అంతకుముందు త్రాగి రోడ్డు ప్రక్కన బురద గుంటలో పడినా ఎవరు పట్టించుకోరండి. ఈ లోకం చాలా పిచ్చి లోకం అండి, అన్యాయం ఈ లోకం అంతా. ఒకడు త్రాగిన, ఇప్పుడు సిగరెట్టు, మద్యం ఇటువంటివన్నీ స్లో పాయిజన్, ఇవన్నీ నెమ్మదిగా పనిచేయ విషం. ఒక్కొక్క సిగరెట్ తాగుతూ ఉంటే 5 నిమిషాలు ఆయుష్కాలం హరించుకుపోద్దట. ఓ 10 సిగరెట్లు తాగితే గంట సేపు ముందుగా చచ్చిపోతాడు.
ఏమండి, ఒక 100 సిగరెట్లు తాగాడు అనుకోండి, ఆయుష్కాలంలో 10 గంటలు తక్కువైపోతుంది. ఒక 200 సిగరెట్లు తాగాడు అనుకోండి, రేపు చచ్చేవాడు ఇవాళ చచ్చిపోతాడు, 24 అవర్స్ ముందు చచ్చిపోతాడు. స్లో పాయిజన్. అయినా సరే సిగరెట్ తాగుతున్నాడు అని ఊళ్ళో వాళ్ళు ఎవరు అసహించుకోరు. మద్యపానం చేస్తే ఇంకెవరు అసహించుకోరు. తమ ఆరోగ్యానికి హానికరమైన పనులు చేస్తే ఎవరు అసహించుకోవట్లే. వాళ్ళు తిరిగిపోతాయిన వాళ్ళు ఎవరు అసహించుకోవట్లేదు. కల్చర్ అండి, నాగరికత పెరిగిపోయింది. ఈ లోకంలో త్రాగుబోతును తిరిగిబోతును ఎవరు అసహించుకోరు. కానీ సమస్తమైన పాపములు మానుకొని సత్యదేవుని కనుగొని తన బ్రతుకును క్రమపరుచుకొని బాగుపడుతున్న వాడిని అసహించుకుంటారు. అదేంటో, ఎప్పుడైతే మనము రక్షణ మార్గంలోనికి వెళ్ళాలని చూస్తున్నామో లోకమంతా వ్యతిరేకం. ఆ దేవుణ్ణి మాత్రం ఎందుకు నమ్మొద్దు తెలియదు. నేను చెప్పలేను, కానీ వద్దు. యేసు ప్రభువుని సిలువేసేటప్పుడు అలాగే పిలాతు అన్నాడు, ఎందుకు చంపాలండి ఇతన్ని, అతడు ఏ దుష్కార్యం చేశాను అంటే సిలువ వేయము. ఎందుకు కారణమేమి లేదు, అయినా సిలువ వేయి. ఎందుకయ్యా చెప్పు, ఏం పాపం చేశాడు? నాకు అతను ఏ దుష్కార్యము కనబడలేదు. కాదు సిలువ. ఆఖరికి వారి కేకలే గెలిచెను. ఆనాడు యేసును సిలువ వేయమన్నవారు తగిన కారణం చెప్పలేకపోయారు. ఈనాడు మనం యేసును నమ్మవద్దంటున్న వారు కూడా కారణం చెప్పలేరు. అయితే యేసు ప్రభువుని అంగీకరించాలంటే చాలా ధైర్యం ఉండాలండి, చాలా ధైర్యం ఉండాలి. లూకాసు వార్త 7:31 అండి, క్షమించండి, 7:31. ఈ తరము మనుషులను దేనితో పోల్చుదును, వారు దేనిని పోలి ఉన్నారు అని. ఆఖరణ 32, వారు పిల్ల కాయలను పోలి ఉన్నారు. ఈ తరము మనుష్యులు నిత్యత్వమును గూర్చి చిన్న పిల్లలు గోళీకాయలు ఆడుకున్నట్టుగా ఆడుకుంటున్నారండి. ఈ తరము వారిని దేనితో పోల్చుదును, నరకపు మంటలతో ఆడుకుంటున్నారు. వాళ్ళు పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. అలాంటి మనుషులను ఎదుర్కోవడానికి సీరియస్ మైండ్ లేని మనుషులండి. అయ్యో చచ్చిపోతే ఎలాగా, ఎక్కడికి వెళ్ళిపోతాం ఆ ఆలోచన ఎవరికి లేదు. యేసును నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అంతే. కారణము లేనటువంటి ద్వేషము కలిగి ఆనాడు క్రీస్తును ద్వేషించారు. ఈనాడు క్రీస్తును అంగీకరించే వారిని కూడా ద్వేషిస్తారు. ఈ దినాల్లో పిల్లరా, మనము రక్షణ మార్గంలోనికి వెళ్ళాలంటే బలాత్కారముగా వెళ్ళాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయములో 12వ వచనంలో చెప్పాడు, దేవుని రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారము దానిని ఆక్రమించుకొనుచున్నారు. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై ఫోర్స్. నిన్నెవరూ కూడా సంతోషంగా ఊళ్ళో వాళ్ళందరూ దండలు వేసి సన్మానం చేసి, అయ్యా భలే మంచి నిర్ణయం తీసుకున్నావు, గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నావు, వెరీ గుడ్, చాలా సంతోషం, వెళ్ళండి తొందరగా నమ్ముకోండి అని ఎవరు వెనకుండా తొయ్యరండి మనల్ని. క్రీస్తుని అంగీకరించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కడు కూడా లోకానికి శత్రువు అవుతాడు. కనుక ఈ సత్యదేవుని నమ్మాలంటే ధైర్యం కావాలి. ధైర్యం. పిరికివారు ముందు నరకానికి వెళ్తారు. కారణం ఏంటో తెలుసా? వారు తెలిసి రక్షకునికి దూరంగా ఉండిపోయారు. కొంతమంది నమ్మలేదంటే వారికి విశ్వాసం లేదు, వారికి గ్రహింపు లేదు, ఎందుకు నమ్మాలో తెలీదు, ఆధారాలు లేవు, వాళ్ళకి తెలియదు, అర్థం కాలేదు. కొంతమంది క్రీస్తుని అంగీకరించలేదంటే సువార్త అర్థం కాక వాళ్ళు అంగీకరించలేదు. సువార్త అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, రక్షకుడు అంటే ఎవరు, ఎందుకు నమ్మాలి తెలియక, పాపం తెలియక, అర్థం కాక నమ్మలేదు. కానీ మరికొంతమంది అన్నీ తెలిసి నమ్మలేదు.
అన్ని విషయాలు తెలుసు. యేసు అంటే ఎవరో తెలుసు, రక్షణ అంటే ఏమిటో తెలుసు, యేసు ఒక్కడే ఎందుకు రక్షకుడో తెలుసు. సైన్సులో ఆధారములు ఉన్నవి, వేదముల్లో ఆధారాలు ఉన్నాయి, లేఖనాల్లో చరిత్రలో ఆధారాలు ఉన్నాయి, అన్నీ తెలుసు. అయినా నమ్మలేదు. అన్నీ తెలుసు, ఎందుకు నమ్మలేదు? ఊళ్ళో వాళ్ళు వెలివేస్తారని భయపడ్డారు. ఊళ్ళో వాళ్ళు వెలివేస్తారని భయపడ్డారు. యోహాను సువార్తలోనికి రండి దయచేసి. చాలా తేటగా ఒక మాట వ్రాయబడి ఉన్నది పిల్లరా. యోహాను సువార్త 12వ అధ్యాయము దయచేసి చూడండి. 42. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అనేకులు విశ్వాసం ఉంచిరి కానీ ఒప్పుకోలేదు. యేసే రక్షకుడని తెలుసు, నిజమైన దేవుడని తెలుసు, లేఖనాలన్నీ ఆయన నెరవేరని తెలుసు, అన్నీ తెలుసు, కానీ బహిరంగంగా ఒప్పుకోలేకపోయారు. ఎందుకు? సమాజములో నుండి వెలివేయబడుతుందేమో. 43. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. పిల్లరా, సువార్త అర్థము కాక యేసుకు దూరంగా ఉన్నవాడి కంటే అర్థం అయ్యి కూడా మనుషులకు భయపడి దూరంగా ఉన్నవాడికి ఎక్కువ శిక్ష కలుగుతుంది. రేపు దేవుని తీర్పు సింహాసనం ఎదురికి మనుషులందరూ వెళ్తారు. కొంతమంది ఏమో ఎందుకు నమ్మలేదు అంటే నాకు అర్థం కాలేదు అని చెప్పొచ్చు. మరికొంతమందిని అడుగుతాడు దేవుడు, నీకు అర్థమైంది కదా, నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాను, స్వస్థతలు చేశాను, అద్భుతాలు చేశాను, చచ్చేవాడిని బ్రతికించాను, నీవు అడిగిన ప్రశ్నకల్లా సమాధానం చెప్పించాను, నువ్వు 1,000,000 ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పి దైవ సేవకులను మీ ఊరుకు నడిపించాను, నీకు ఇంకా ఎందుకు నమ్మలేదు? అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, అన్నీ అడిగానండి, పాస్టర్ గారు నాకు జవాబు కూడా చెప్పారు, కానీ ఏదో నమ్మాలంటే మరి మా ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోరేమోనని. దేవుడు అంటాడు, బుద్ధిహీనుడా, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నా మెప్పు కంటే ఊళ్ళో వాళ్ళ మెప్పు నీకు ఎక్కువ కావాల్సి వచ్చింది. నీకు దేవుడు వాళ్ళేనా? ఇప్పుడు నరకంలో పడకుండా ఆ ఊళ్ళో వాళ్ళు తప్పిస్తారేమో వెళ్ళి అడుగు. మరి నేను నిన్ను నరకంలో పడద్రోస్తున్నాను, నీ ఊరి పెద్దలు ఏమన్నా కాపాడగలరేమో పిలువు చూద్దాం. ఎవడు వాడు? నా చేతుల్లోంచి కాపాడగలిగిన వాడు. ఎంత పిచ్చి పని చేశావు నువ్వు? నాకు భయపడే బదులు మనుషులకు భయపడతావా? అప్పుడు కొంచెం దిగులేసింది ఆయన, ధైర్యం చాలలేదు. ధైర్యం ఎందుకు చాలలేదు? ఎందుకు న్యాయమేనా నువ్వు తీసుకున్న నిర్ణయం? దేవుని ముందు అవాక్కై నిలబడిపోతారంతే. ఇలారా, ఆధారములు దొరకక, ప్రశ్నలకు జవాబు దొరకక నమ్మని వారు కొందరు, మరికొందరేమో అన్ని జవాబులు పొంది కూడా నమ్మని వారు, దేవుని శక్తిని చూచి కూడా నమ్మని వారు, ఎన్నో ప్రార్థనలకు జవాబు పొంది కూడా ఇంకా నమ్మని వారు. ఎందుకంటే సమాజం వెలుగొస్తుందేమో, బంధువులు దూరం అవుతారేమో. పిల్లరా, రక్షణ పొందాలంటే తెగింపు ఉండాలండి. కొంతమంది ఈ మతం అంతా బోధ చేసి భారతదేశం అంతా క్రైస్తవులుగా మార్చేస్తారేమోనని భయపడుతున్నారు. నా మిత్రుడు ఒకడు వచ్చి అన్నాడు, ఏమిటయ్యా ఈ బోధ అంతా చేసి దేశమంతా క్రైస్తవులు చేద్దామనా, మళ్ళీ ఆ ఇంగ్లీష్ వాడిని చేద్దామనా అని అంటున్నాను. నేను అన్నాను, చూడు బాబు, భారతదేశం అంతా ఎన్నటికీ క్రైస్తవులు గారు అని చెప్పాను. ఎందుకు గారు అంటే, కారంటే ఎందుకు గారు ఎలా చెప్పగలవు అంటే, భారతదేశం అంతా క్రైస్తవులు ఎలాగవుతారండి? అంత వీరులు ఉన్నారా? అంత దమ్మున్న మనగాళ్ళు ఉన్నారా దేశంలో? ఎవడేమనుకుంటే నాకెందుకు, నాకు సాక్ష్యాధారాలు దొరికినే కనుక నమ్ముతా అనే మీసం ఉన్నవాడు ఎవడనుంటే రమ్మని చూద్దాం.
బలహీనులు, పిరికివారు ప్రశ్నలు అడుగుతారు, మేము జవాబులు ఇస్తాం. అంతా విని నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది, కానీ నాకు మా ఊళ్ళో వాళ్ళంటే సత్యంత భయం సార్, అందుకే నేను నమ్మను అని వెళ్ళిపోతున్నారు. భారతదేశమే కాదు, అది ఏ దేశమైనా సరే, మనుషులలో కొద్దిమంది మాత్రమే రక్షణ పొందుతారు. కారణం ఏంటంటే మనుషుల్లో అత్యధిక శాతము పిరికివారు ఉన్నారు. మనుషుల్లో భయస్థులు ఎక్కువ, పిరికి వాళ్ళు ఎక్కువ, ధైర్యవంతులు తక్కువ. నేను నమ్మినది నాకు నచ్చితే చాలు, లోకమంతా ఏకమై వ్యతిరేకించినా నాకు సంబంధం లేదు, నాకు తెలిసిన సత్యం నేను నమ్ముతా అనే ధైర్యము దమ్ము వరకు ఉందో వారు మాత్రమే రక్షణ పొందగలరు. ఈ రాత్రి ముక్కుసూటిగా అడుగుతున్నా, నువ్వు పిరికివాడివా ధైర్యవంతునివా? పిరికివానివా ధైర్యవంతునివా? ధైర్యవంతులుంటే రండి ముందుకు. నమ్మకపోవడానికి ఇంకే కారణం లేదు, ఇంకేం కారణం లేదు. ఎందుకంటే ఒకవైపేమో అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, మరోవైపు ప్రశ్నలకు జవాబులు వస్తున్నాయి. లేఖనముల్లో, వేదముల్లో, ఉపనిషత్తుల్లో, బైబిల్లో, చరిత్రలో, సైన్సులో ఎన్నో ఆధారాలు దొరుకుతున్నాయి. ఇక నమ్మకపోవడానికి ఇంకేం కారణం ఉంది? పిరికితనం కాకపోతే. ధైర్యవంతులుంటే రండి. రెండవది, ఇంకొక మాట మాత్రమే నేను చెప్పి ముగించి వేస్తాను ప్రియులారా. రెండవది సిగ్గు. కొంతమంది భయంతో నమ్మరు, కొంతమంది సిగ్గుతో నమ్మరు. మార్కు సువార్త 8:38, వ్యభిచారమును పాపమును చదివి తరమి వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడవాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు కూడా సిగ్గుపడును. చూడారా, కొంతమంది ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి నరక పాత్రమైన పాపములు. పాపంగా కనబడవు, కానీ మనిషి నరకానికి తీసుకెళ్తాయి ఈ పాపాలు. కొంతమంది బోల్డ్ పాపాలు చేస్తారండి, ఎన్నో పాపాలు చేస్తారు, కానీ సువార్త ప్రకటించబడినప్పుడు ధైర్యంగా నమ్మి బాప్తిస్మం పొందేస్తారు. నమ్మి బాప్తిస్మం పొందే ధైర్యం నీకుంటే ముందు చేసిన 1,000,000 పాపాలు మొత్తం చిటికలో పటాపంచలైపోతాయి. మరికొంతమంది ఎక్కువ పాపాలు ఇంకేది కొంచెమే చేస్తారు, కానీ రక్షకుణ్ణి నమ్మి బహిరంగంగా అంగీకరించడానికి ధైర్యం లేక, దమ్ము లేక చచ్చి నరకానికి వెళుతున్నారు. మనిషిని నరకానికి తీసుకెళ్లే బలహీనత పిరికితనం. రెండవది సిగ్గు. ఏమండి, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని. ఎందుకంటే మాలోళ్ళ మతమని, మాదిగోళ్ళ మతమని, అమెరికా వాళ్ళ మతమని అంటారని. ఆనాటికి ఈనాటికి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా బీదల మధ్యలో, వెలివేయబడిన వారి మధ్యలో సంచరించడానికి ఇష్టపడరు. ఆ రోజు నుంచే ఉందండి ప్రశ్న. ఏమండి, ఆ రోజు నుంచే యేసు ప్రభువారి లోకంలో రక్తమాంసయుతమైన శరీరధారిగా ఉండిన ఆ దినాల నుండే పరిస్థితి ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 52లో ఇలాగూ రాయబడింది, నీవును గలిలయుడవా విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు. యేసు ప్రభువారు నజరేయుడు అని పిలువబడ్డాడు. నజరేత్ అనే ప్రాంతం గలిలయలో ఉంది. దానికి చెడ్డ పేరు. గలిలయలో నుంచి, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? యేసు ప్రభువారంటే చాలా మందికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఆయన రాజులతో, అధికారులతో, గొప్ప గొప్ప ధనవంతులతో ఆయన కలిసి తిరిగినవాడు కాదు. బీదలైన మీరు ధన్యులు, నేను పాపులనే పిలువవచ్చు తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు. ఆయన బోధంతా ఆ రకం. వెలివేయబడ్డవారు, గుడ్డివారు, వికలాంగులు, చెడిపోయిన వారు వాళ్ళని చేరదీసి, బాగు చేసి, పరిశుద్ధుల్ని చేసి, స్వస్థపరిచి, మంచి వాళ్ళని చేసి సమాజంలో నిలబెట్టాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించుట అప్పటిలో అవమానముగా ఎంచబడింది, ఇప్పుడు కూడా అవమానంగా ఎంచబడుతోంది. కానీ ప్రియులారా, నిజానికి యేసుక్రీస్తు
పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని ఎందుకు చేరదీస్తాడంటే, ఒక మాట అడుగుతాను. యేసుప్రభు వారు చాకలి వాని సబ్బు వంటి వాడు, మురికి బట్టలను బాగు చేసే, తెలుపు చేసే చాకలి వాని వలె మురికైపోయిన బ్రతుకులను బాగు చేసే ఆత్మ సంబంధమైన చాకలి యేసుప్రభు వారు. ఆయన బట్టలు ఉతకడండి, బ్రతుకులను ఉతుకుతాడు, హృదయాలను ఉతుకుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి చెందిన వాడనని చెప్పుకోవడానికి మనం అతిశయించాలి. ఎందుకంటే యేసు వలె జీవితాలను తెలుపు చేయగలిగిన వాడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. మనుషులను క్షమించడానికి, పరిశుద్ధులు చేయడానికి యేసుకొక్కనికే శక్తి ఉంది, అధికారం ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కొంతమంది భయపడి యేసును అంగీకరించడం లేదు, మరికొందరు సిగ్గుపడి అంగీకరించట్ల. మూడవది ఏమిటంటే నిర్లక్ష్యం, వాయిదా వేయడం. దేవుని బిడ్డలారా, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని ఎందుకు అన్నాడంటే, ఒకానొక దినం రాబోతుంది, అనుకూలము కాని దినం, ప్రతికూల సమయం, ప్రతికూల దినం రాబోతోంది. నేడే రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. నువ్వు నమ్మాలంటే, మారు మనసు పొందాలంటే, నీటి బాప్తిసం పొందాలంటే, దేవుని సంఘంలో చేరాలంటే, పరిశుద్ధుడివి కావాలంటే, పాపాలు కడుక్కోవాలంటే ఇది మంచి అనుకూల సమయం. ఒకనొక టైం రాబోతుంది, అనుకూలం కాదు, ప్రతికూల సమయం రాబోతుంది. ఇది అనుకూల సమయం అని ఎందుకు చెప్పారంటే, కొంతమంది దినములు, కాలము వ్యర్థంగా గడిపేస్తున్నారు. అన్నీ తెలుసండి, సువార్త తెలుసు, యేసు ఎవరో తెలుసు, అన్నీ తెలుసు, మంచి ధైర్యం కూడా ఉంది. ఎవరో ఏదో అంటాడని నేను భయం కూడా లేదు. కానీ సిగ్గుపడే అవసరం కూడా లేదని తెలుసు. యేసు ప్రభు వారు మహాదేవుడని తెలుసు. కానీ ఏమిటో నిష్కారణంగా వాయిదా వేయటం, ఇది ఇంకో ఘోరమైన తప్పు. మొదటి తప్పు ఏంటి? మనుషులకు భయపడుట మొదటి తప్పు. రెండవ తప్పు ఏంటి? సిగ్గుపడుట. మూడవ తప్పు ఏంటంటే వాయిదా వేయుట. కొంతమంది ఏమైనా చాలా కాలంగా ఆరాధనకు వస్తున్నావు, కూటాల్లో కనబడుతున్నావు, ఎక్కడ కూటం ఉన్నా నువ్వే ముందు వరుసలో ఎప్పుడో ఒకసారి కనబడుతూ ఉంటావు, మరి చాలా సంతోషం. ఎప్పుడు బాప్తిస్మం పొందుతావు, ఎప్పుడు రక్షణ పొందుతావు అని అడిగితే, అదేనండి అయ్యగారు, అదే చూస్తున్నానండి. ఏమిటో చూసేది మరి. ఇంకా ఎప్పుడు మారం మనసు పొందుతావు, ఎప్పుడు బాప్తిస్మం పొందుతావు, అదే చూస్తున్నాను అయ్యగారు. ఏంటి చూస్తున్నావు? పొందే వాళ్ళందరినీ చూస్తున్నాడేమో. ఏం చూస్తున్నాడు? ఎలా చూస్తూనే ఉంటాడు వాడంతా. ఇంకా అలా జీవితం గడిచిపోతుంది. ఎప్పుడో ముసలాడు అయిపోతాడు, గుట్టుకుమంటాడు, వెళ్ళిపోయి అవతల అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తాడు. వచ్చే సంవత్సరం అయ్యగారు నేను నెక్స్ట్ ఇయర్ పొందుతానండి, నెక్స్ట్ ఇయర్ బతుకుంటాడని వీడి గ్యారెంటీ ఉందండి. నెక్స్ట్ ఇయర్ కాదు, నేడే రక్షణ దినం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నిద్రపోతామండి, రేపు పొద్దున గ్యారెంటీ కళ్ళు తెరుస్తామని ఎవరికైనా ఉందా గ్యారెంటీ? లేదు. చాలా మంది అలా పడుకున్నారు. ఉదయాన్నే లేచి, లే బాబు బెడ్ కాఫీ, టీ తాగునైనా లే ఆయన తల్లి లేపుతుంటే ఆయన లేడు, ఎప్పుడు పోయాడు నిద్దట్లో. ఎందరో అలాగో అనవసరముగా వాయిదా వేయుట ఒక బుద్ధిహీనత. రక్షణను చాలా మంది ఈ మూడు కారణాలను బట్టి పొందలేకపోతున్నారు. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, రకరకాల పాపాలు చేసేవాళ్ళు ఎట్లాగో నరకానికి వెళ్తారు. కానీ పాపం కొంతమంది మంచోళ్ళేనండి, ఏం తప్పులు పెద్దగా ఏం చేయరు, అయినా వాళ్ళు నరకానికి వెళ్తారు. కారణం ఏంటంటే కర్మ పాపము, జన్మ పాపం. పాపము రెండు రకాలు. జన్మ పాపం అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడో జన్మలో మనం చేసిన పాపం అని కాదు. అసలు ఇంతకుముందు జన్మే లేదు, ఇదే మొదటి జన్మ, ఇదే ఆఖరి జన్మ. జన్మ పాపం అనగా అర్థం ఏమిటనగా, పుట్టుకతోనే మనకు
ఆదాము పాపం వచ్చి అంటుకుంది. తల్లి గర్భంలో పిండముగా మనం రూపించబడుచున్నప్పుడే మానవ జాతి మూల పురుషుడైన ఆదాము చేసిన పాపం వచ్చి అంటుకుంది మనకు. అది జన్మ పాపం. నువ్వు పుట్టలేదు, మంచి చేయలేదు, కీడు ఏది చేయలేదు, కానీ పాపం అంటుకుంది. అది జన్మ పాపం. పుట్టి పెరిగిన తర్వాత తెలిసి చేసేది కర్మ పాపం. కర్మ పాపం ఉన్నా లేకపోయినా జన్మ పాపం ఉంది మనందరిలో. కొంతమంది అంటారు, నేనేం పాపం చేశానండి, నేనేం చేశానండి అంటే, నువ్వేం చేసావు నాకు చెప్పి చేసావు, నన్ను అడుగుతావేంటి, నాకేం తెలుసు? నీ పాపం నీకు తెలుసు, నా పాపం నాకు తెలుసు, ఎవరి పాపం వాళ్ళకి తెలుసు. నేనేం చేశాను దబాయిస్తే అయిపోయింది అంటే అమాయకంగా ముఖం పెట్టి. నువ్వేం చేసావో ఏం చేయలేవు ఆ తర్వాత సంగతి. జన్మతః ఏ భేదము లేదు, మనుషులందరూ పాపులే. నీతిమంతుడు ఒకడైనా లేడు. గనుక ప్రియులారా, జన్మ కర్మ పాపములన్నిటికీ ఏకైక పరిష్కారము పరిహారము క్రీస్తు రక్తం. మనకందరికీ తెలుసు, యేసు ప్రభువారు మన పాపముల కొరకు మరణించి మూడవ నాడు తిరిగి లేచాడు. పాపములు క్షమించడానికి నాకు అధికారం ఉన్నదని యేసు ప్రభు పలుకుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పిలుస్తున్నాడు. అన్ని సువార్త వచనాలు విన్నాం, ఎన్నో సువార్త ప్రసంగాలు విన్నాం. ఈ దినాన ఈ మూడు మనలో లేకుండా చూసుకుంటే మనం రక్షణ పొందగలం. పిరికితనము, సిగ్గుపడుట, వాయిదా వేయుట, ఈ మూడు తప్పులు చేయకండి. ప్రభువును రక్షించుటకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ఇంతసేపు మనం విన్నది దేవుని వాక్యం, దేవుని స్వరం. పరీక్షించుకుందాం. ప్రభువా, నా జీవితంలో పిరికితనం లేకుండా చేయి. నిన్ను గూర్చి, నీ మాటలను గూర్చి సిగ్గుపడకుండా, భయపడకుండా ధైర్యంగా నిలవడానికి సహాయం చేయి. ఇక ఇదే నీకు ఆఖరి రాత్రి కావచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఏమైపోతావు? ఈ దినం నీకు నీ జీవితంలో ఆఖరిది అయితే నువ్వేం చేస్తావు? ఈ రాత్రి హృదయాన్ని తెరిచి ప్రభు కల్పిద్దాం. రక్షణ పొందటానికే కాదు, దేవుని పని చేయడానికి, సువార్త ప్రకటించడానికి కూడా మనం నిర్భయులమై సువార్తను గురించి సిగ్గుపడక, వాయిదా వేయక, అయ్యో సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ అని వేగిరపడదాం. నమ్మని వారు నమ్మడానికి తెగించండి. రక్షణ పొందటానికి వేగిరపడండి. నమ్మిన వారు సువార్త ప్రకటించడానికి తెగించండి. సువార్త ప్రకటించడానికి వేగిరపడదాం. రక్షణ పొందిన వారు పొందని వారు మనమందరం కూడా వేగిరపడదాం, ఆతురపడదాం. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, అనవసరంగా వాయిదా వేయొద్దు. పిల్లరా, సమయం చాలా తక్కువగా ఉంది. ప్రభు త్వరగా రాని ఉన్నాడు. మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు, చెప్పలేం. ఇది నాన్న వాయిదా వేయుట అనే పాపం ఎవరు చేయకండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, ఈ రాత్రి కొంత ఆలస్యమైనా మీరు మాట్లాడారు. ఎవరినో మీ వాక్కు తాకిందని ఆత్మలోని దాసుడు వివేచిస్తున్నాడు తండ్రి. అన్నీ తెలిసి నిష్కారణంగా రక్షణను దూరపరుచుకుంటున్న వారితో రాత్రి మీరు మాట్లాడినారని విశ్వసిస్తున్నాం. ఉన్న వాక్యము అందరిలోని ఫలించుటకు, రక్షణ పొందని వారు అనేకులు రక్షింపబడుటకు, రక్షింపబడిన వారు ఇతరుల రక్షణ కొరకై వేగిరపడుటకు ఈ రాత్రి మీ కార్యం జరిగించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి.